నమస్తే 99 వీక్ స్వాగతం. నేను రవిశంకర్ వీళ్ళ. నూతన సంవత్సరం ప్రవేశించింది. 2026లోకి దేశం అడుగుపెట్టింది. కొత్త సంవత్సరం అనగానే చాలామందికి కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు గుర్తుకొస్తాయి. కానీ వ్యక్తిగత జీవితంలోనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రతి కొత్త సంవత్సరం కొన్ని కీలక మార్పులను తీసుకొస్తుంది. అలాంటి మార్పులే ఈ 2026 ప్రారంభంతో అమల్లోకి వస్తూ ఉన్నాయి. బ్యాంకింగ్ సేవల నుంచి డిజిటల్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, వినియోగ వస్తువుల ధరలు, భద్రతా నిబంధనల వరకు అనేక రంగాల్లో కొత్త నియమాలు ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతం దేశంలో వేగంగా పెరుగుతోన్న డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు కోట్లలో ఉన్నాయి. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు ప్రజలు మొబైల్ ఫోన్ ద్వారానే చెల్లింపులు చేస్తూ ఉన్నారు. ఈ సౌకర్యంతో పాటు మోసగాళ్లు కూడా కొత్త పద్ధతుల్ని అనుసరిస్తోన్న పరిస్థితి. ఫేక్ కాల్స్, నకిలీ లింకులు, మెసేజ్ల ద్వారా ఖాతాలను ఖాళీ చేస్తోన్న సంఘటనలు రోజు వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై పర్యవేక్షణను మరింత పెంచాలని నిర్ణయించుకుంది. లావాదేవీల భద్రతను బలోపేతం చేయడం, అనుమానాస్పద చలనం కనిపించినప్పుడు వెంటనే హెచ్చరికలు జారీ చేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. ఇదే వేదికగా మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. అందుకే సిమ్ వెరిఫికేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. ఒక వ్యక్తి పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి, అవి నిజంగా ఆయా వ్యక్తులే ఉపయోగిస్తూ ఉన్నారా అనే అంశాలపై మరింత నిఘా పెట్టనున్నారు. ఈ చర్యల లక్ష్యం ఒకటే, ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టడం, సాధారణ ప్రజల డబ్బును సురక్షితంగా ఉండేలా చూడడం. బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ ఏడాది కొన్ని కీలక మార్పులు అమల్లోకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలను బ్యాంకులు సవరించనున్నాయి. ప్రతి బ్యాంకు తన విధానాలకు అనుగుణంగా ఈ మార్పులను కస్టమర్లకు అధికారికంగా తెలియజేయనుంది. భద్రతా కారణాల దృష్ట్యా కార్డు వినియోగంపై నియంత్రణలు, పరిమితులు, అదనపు ధృవీకరణ విధానాలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల కస్టమర్లు బ్యాంకుల నుంచి వచ్చే సందేశాలు, ఈమెయిల్స్ను జాగ్రత్తగా గమనించడం చాలా అవసరం. ఇక విద్యుత్ వినియోగం, ఇంధన పొదుపు అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఫ్రిడ్జ్లు, టెలివిజన్లు, ఎల్పిజి గ్యాస్ స్టవ్లు, కూలింగ్ టవర్లు వంటి పరికరాలకు స్టార్ లేబులింగ్ను తప్పనిసరి చేసింది. ఈ స్టార్ లేబుల్స్ ద్వారా ఆ ఉత్పత్తి ఎంత విద్యుత్ వినియోగిస్తుందో, ఎంత మేర ఇంధన పొదుపు ఉంటుందో వినియోగదారుడికి స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల ప్రజలు తక్కువ విద్యుత్ వినియోగించే ఉత్పత్తుల్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది విద్యుత్ బిల్లులపై భారం తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. ఈ నిబంధనల అమలులో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు కూడా ఉండవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల వినియోగదారులు కూడా వస్తువులు కొనుగోలు చేసే సమయంలో స్టార్ లేబుల్స్ ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది. బ్యాంకింగ్ రంగంలో మరో కీలక మార్పు క్రెడిట్ కార్డులకు సంబంధించిన సమాచార అప్డేట్ల విషయంలో చోటు చేసుకుంటోంది. ఇప్పటివరకు బ్యాంకులు నెలకు ఒకసారి లేదా పక్షం రోజులకు ఒకసారి క్రెడిట్ వివరాలను అప్డేట్ చేసేవి. ఇకపై వారానికి ఒకసారి ఈ సమాచారాన్ని అప్డేట్ చేయనున్నారు. దీనివల్ల కస్టమర్ల క్రెడిట్ స్కోర్లో మార్పులు త్వరగా ప్రతిబింబిస్తాయి. రుణాల మంజూరులో క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సమయానికి బిల్లులు చెల్లించడం, రుణాల వాయిదాలు మిస్ కాకుండా చూసుకోవడం ఇప్పుడు మరింత అవసరమవుతుంది. పాన్, ఆధార్ లింకింగ్ అంశం కూడా ప్రజల జీవితాల్లో కీలకంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. ఆధార్తో పాన్ కార్డు లింక్ చేయని వారికి బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఈ లింకింగ్ లేకపోతే అందని పరిస్థితి ఏర్పడుతోంది. ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని కేంద్ర ప్రభుత్వం ముందుగానే హెచ్చరించింది. అందువల్ల ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వినియోగ వస్తువుల ధరల విషయానికి వస్తే కొత్త ఏడాదిలో కొన్ని ధరలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కార్ల ధరలు పెరగనున్నాయి. తయారీ ఖర్చులు, ముడి సరుకుల ధరలు, నిబంధనల మార్పులు వంటి కారణాల వల్ల ఆటోమొబైల్ కంపెనీలు ధరల సవరణకు సిద్ధమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏసీలు, ఫ్రిడ్జ్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త ఎనర్జీ నిబంధనలు, తయారీ ప్రమాణాలు ఇందుకు కారణంగా చెప్పబడుతూ ఉన్నాయి. అందువల్ల ఈ వస్తువులు కొనాలి అనుకునేవారు ముందుగానే ప్రణాళిక వేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇక ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఐటీఆర్. కొత్త ఏడాదితో ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి రానున్నాయి. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం, మినహాయింపులు,
పెట్టుబడుల్ని సక్రమంగా లెక్కలేసుకుని సమయానికి రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం డిజిటల్ విధానాలను మరింత సులభతరం చేసినప్పటికీ చిన్న పొరపాటు కూడా నోటీసులకు దారితీయొచ్చు. అందువల్ల పూర్తి అవగాహనతోనే పన్ను ప్రక్రియను పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే 2026 సంవత్సరం కేవలం క్యాలెండర్లో మరో కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఇది ఆర్థిక వ్యవస్థలో ప్రజల రోజువారీ జీవితంలో అనేక మార్పులకు సంకేతం. డిజిటల్ భద్రత నుంచి వినియోగ అలవాట్ల వరకు, బ్యాంకింగ్ నియమాల నుంచి పన్ను చెల్లింపుల వరకు ప్రతి అంశంలోనూ కొత్త నిబంధనలు ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. అందువల్ల ఈ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించడం ప్రతి పౌరుడి బాధ్యతగా మారింది. అప్రమత్తత, అవగాహన ఉంటేనే కొత్త సంవత్సరం సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా సాగుతుంది అన్నది ఈ మార్పులు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి.